నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. పిలిచిన ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పందన టీంలు ప్రారంభం. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే ఏర్పాటు చేశామన్న సీఎం రేవంత్. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటామన్న మాజీ సీఎం కేసీఆర్. చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకే పొత్తు పెట్టుకున్నామని స్పష్టం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వస్తోంది. దేశంలోని అనేక యూనివర్సిటీలకు ఏయూనే దిక్సూచి సీఎం చంద్రబాబు. గుండెపోటుతో డిప్యూటీ సీఎం సిపిఆర్ఓ మధుసూదన్ కన్నుమూత. అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన మధు. ఇక హైదరాబాద్ నగరవాసులకు, మహిళలు, చిన్నారులకు మరింత భరోసా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం సరికొత్త వ్యవస్థను శ్రీకారం చుట్టింది. నగరంలో పెరుగుతున్న నేరాలను అరికట్టడమే కాకుండా ఆపదలో ఉన్న వారికి క్షణాల్లో అండగా నిలిచేలా స్పందన టీంలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తక్షణ రక్షణ అనే నినాదంతో వస్తున్న ఈ టీంలు కేవలం ఫిర్యాదులు తీసుకోవడమే కాకుండా డయల్ 100, 112 వ్యవస్థతో అనుసంధానమై వేగంగా స్పందిస్తున్నాయన్నారు. ఇక నగర పోలీస్ వ్యవస్థలో ఇదొక విప్లవాత్మక మార్పుగా ప్రభుత్వం అభివర్ణిస్తుంది. ప్రముఖులందరినీ ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమాన్ని అభివృద్ధి చెందిన దేశాలలో మహిళలకు, అదేవిధంగా పిల్లలకు భద్రత, రక్షణ కల్పించడం ప్రభుత్వాలు బాధ్యతగా భావించి, ఏ దేశంలో అయితే మహిళలకు, పిల్లలకు భద్రత, రక్షణ కల్పిస్తున్నారో ఆ దేశాల యొక్క అభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రము లేదా ఈ దేశంలో దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి మొట్టమొదటి ప్రధాని, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు రాజ్యాంగాన్ని రాసుకోవాలి, ఈ దేశాన్ని పరిపాలించడానికి అవసరమైన చట్టాలను, శాసనాలను చేయాలి, అందులో ఎవరెవరికి హక్కు, ఎవరెవరికి బాధ్యత, ఎవరెవరిని పాత్రదారులుగా నిర్ణయించాలో చర్చ జరిగినప్పుడు మొట్టమొదటిసారి దేశంలో మహిళలకు ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో మహిళలకు ఓటు హక్కు ఇవ్వడానికి 150 సంవత్సరాలు పట్టింది. మహిళలు తెలంగాణ రాజకీయాల్లో గులాబీ బాస్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ప్రతినిధుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఢిల్లీ వేదికగా తెలంగాణ గొంతు నొక్కుతున్నారని, లోక్సభలో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుతో జై తెలంగాణ అని అనిపించేందుకే 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని మాజీ సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదన్నారు. తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇది చిల్లర ప్రభుత్వం, మా మాటలు ఏంటి, తెలంగాణ గురించి ఎంపీ తేజస్వి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారంటూ ఆయన విమర్శించారు. ఇక బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఉంటే రణరంగం సృష్టించే వాళ్ళంటూ కేసీఆర్ అన్నారు.
రాజకీయ రంగంలో విషాదం నెలకొంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మధుసూదన్ గుండెపోటుతో అకాల మరణం చెందారు. గతంలో పలు పత్రికల్లో సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్న ఆయన నికార్సైన పాత్రికేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధుసూదన్ మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటు అని పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి దివాకర్ టిఎస్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఐడీఓసీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఖమ్మం జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న కులగణన ప్రక్రియలో సెల్ఫ్ ఎన్యూమరైజేషన్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. IAS officer of 2017 batch. I'm from Karnataka. కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాను. 4-5 years పని చేశాను. తర్వాత నాకు ఐఏఎస్ ఫస్ట్ ఒడిశా కేడర్లో వచ్చింది. తర్వాత పెళ్లి అయ్యాక ట్రాన్స్ఫర్ టు తెలంగాణ. తెలంగాణలో ఇంతకుముందు భూపాల్పల్లిలో పని చేశాను, జగిత్యాలలో పని చేశాను, ములుగులో మొన్న కలెక్టర్గా పని చేశాను. ఇప్పుడు దిస్ ఇస్ మై సెకండ్ కలెక్టర్షిప్ ఖమ్మం. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు కమ్ టు ఖమ్మం. ఇది చాలా ఒక హిస్టరీ ఉన్న జిల్లా. పెద్ద పెద్ద మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్, రూరల్ ఏరియా అన్నీ ఉన్నది. యాజ్ ఏ అధికారిగా గవర్నమెంట్ నుంచి మాకు వచ్చే ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్, ప్రతి ఒక్క స్కీమ్ని చాలా బాధ్యతాయుతంగా, ట్రాన్స్పరెంట్గా ప్రజలకి అందించడమే మన ధ్యేయం. సో చాలా పొద్దు నుంచి ఐ బీన్ ట్రైంగ్ టు రివ్యూ, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్. 15-20 days కొంచెం ప్రతి ఒక్క పని మీద కొంచెం అవగాహన తీసుకున్నాక we will get involved into things in much more better manner. This is about myself. సో ఇప్పుడు మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ గురించి. సెన్సస్ మన జిల్లాలో 26 ఛార్జెస్ ఉన్నాయి. 20 రూరల్ ఛార్జెస్, 5 అర్బన్ ఛార్జెస్, 1 మున్సిపల్ కార్పొరేషన్, టోటల్ 26 ఛార్జెస్. మనము టోటల్ ఇప్పటి వరకు 2651 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ ని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక్కొక్క హౌస్ లిస్టింగ్ బ్లాక్ లో దాదాపు 800 పాపులేషన్ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రామచంద్రాపురంలో ఘనంగా జరిగాయి. పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఆదర్శిరెడ్డి ఆధ్వర్యంలో పలు చోట్ల పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధిలో బీఆర్ఎస్ పోషించిన పాత్ర చారిత్రాత్మకమని, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత తమ పార్టీదేనని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు ముగించుకొని మరి 26వ ఏట మరి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి భారతీనగర్ మరియు రామచంద్ర బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అదే రకంగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి, పటాన్చెరు నియోజకవర్గం కుటుంబానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ రామచంద్రాపూర్ లో అంజయ్య గారు, ఏ రకంగా మా అధ్యక్షులు
బాపట్ల జిల్లా చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వయంగా స్వీకరించిన ఎస్పీ వారి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక కుటుంబపరమైన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ సంబంధించి మనం సఖీ సెంటర్లోను ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాం. పోలీస్ స్టేషన్లో కూడా ఉమెన్ హెల్ప్ డెస్క్స్ ఉన్నాయి రిసెప్షన్ సెంటర్స్లో. అక్కడ కూడా వాళ్ళ యొక్క సమస్యలను విని అక్కడ ఉన్నటువంటి ఉమెన్ కానిస్టేబుల్స్ అండ్ SHO ద్వారా ఆ సమస్యల పరిష్కారానికి, అదేవిధంగా సఖీ సెంటర్స్లో కూడా ఇరు కుటుంబాల సభ్యులను కూడా పిలిపించి ఆ సఖీ సెంటర్కి సంబంధించిన స్టాఫ్తోనూ మన పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఆ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ప్యూట్స్ పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ ట్రూ కేసెస్ అన్నింటిలో కూడా ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం, లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా సివిల్ మ్యాటర్సు, అదేవిధంగా చీటింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ చీటింగ్ మ్యాటర్స్లో కూడా యాజ్ పర్ లీగల్ ప్రొసీజర్ ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో సచ్ ఇనిషియేషన్స్ని జెన్యూన్ కేసెస్లో తీసుకోవడం జరుగుతుంది. సివిల్ డిస్ప్యూట్స్ని మనం ఇతర డిపార్ట్మెంట్స్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి అండ్ అదర్ కాంపిటెంట్ డిపార్ట్మెంట్స్కి విశాఖపట్నం ఐటీ హబ్ గా మారబోతుంది. ఇక రేపు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టుతో ఉత్తరాంధ్రలో ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కనుందని, వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. టీడీపీ నేత పట్టాభితో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. గూగుల్ డేటా సెంటర్కి అయితే ముహూర్తం ఖరారైంది. రేపు ఈ గూగుల్ డేటా సెంటర్కి అయితే మాత్రం శంకుస్థాపన పడబోతుంది. దీనికైతే మాత్రం అతిరథ మహారాజులు అందరూ తరలి ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదకి అయితే మాత్రం ఇది ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రతాప్ గారు ఉన్నారు, ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. రేపైతే గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం, అదే ముహూర్తం ఖరారైంది, రేపు ముహూర్తం అవుతుంది. అది ఎన్ని రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందంటారు? అంటే స్టేజ్ వైజ్ కంప్లీషన్ అండి. అది యాక్చువల్గా ఒక 2 years లో కొంత స్టేజ్, 3rd year లో కొంత స్టేజ్, అట్లా. గుంటూరులో ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికిన కేటుగాళ్లు ఒక యువకుడి నుంచి 2.30 లక్షలు వసూలు చేసి చేతులెత్తేశారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఆఫీస్ నడిపిస్తూ నర్సింగ్ ఉద్యోగాల ఎరవేసి డబ్బులు దండుకున్నట్లుగా బాధితుడు ఆరోపిస్తున్నారు. గతంలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంప్లీట్ 2013లో కంప్లీట్ అయింది. తర్వాత మా హస్బెండ్ ద్వారా గణేష్ అనే వ్యక్తి మాకు పరిచయం అయ్యారు. ఆ పరిచయం అయిన వ్యక్తి నాకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను, స్కిల్ డెవలప్మెంట్ లో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని 2,30,000 నా దగ్గర త్రూ అకౌంట్ ద్వారా తీసుకున్నారు. ఇంతవరకు జాబ్ అయితే నాకు ఇప్పించలేదు. వన్స్ గ్రీవెన్స్ పీజీఆర్ఎస్ లో గ్రీవెన్స్ ఒకసారి పెట్టాము. పెట్టిన తర్వాత తను వచ్చి నాకు ఒక 15 days లో నీకు అమౌంట్ ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు యాక్షన్ కూడా వాళ్ళు ఏం తీసుకోలేదు. నాకు అమౌంట్ రాలేదు, ప్లస్ జాబ్ కూడా నాకు ఏమి ఇప్పించలేదు. మళ్ళీ సెకండ్ టైం నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చి గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా నాకు మరి న్యాయం జరగాలని నేను కోరుకుంటూ ఈ మీడియాని సంప్రదించడం జరిగింది. మీడియా ద్వారా అయినా సరే నాకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఎవరైతే నా దగ్గర డబ్బులు తీసుకున్నారో వాళ్ళు పిలిపించి నాకు డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. గణేష్ అనే వ్యక్తికి నేను 2,30,000 అనేది త్రూ అకౌంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. గణేష్ అనే వ్యక్తి ద్వారా ఇంకొక వెంకట్ అనే వ్యక్తి ఉన్నాడు గుంటూరులో, విద్యానగర్ ఫస్ట్ లైన్ లో వాళ్ళ కంపెనీ ఒకటి ఉంది ఆఫీస్, అక్కడ ఉంటాడు తనకి కూడా. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో అక్రమ మట్టి మాఫియా రెచ్చిపోతుంది.
వాలుతిమ్మాపురం గ్రామంలోని పెద్దదేవుడు చెరువును కొందరు వ్యక్తులు యథేచ్ఛగా తవ్వేస్తూ మట్టిని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఉపాధి హామీ పనులు జరగాల్సిన చోట జేసీబీలతో మట్టిని తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు అని స్థానిక వైసీపీ నేత బచ్చల రాజు ఆరోపిస్తున్నారు. దీనిపై నేడు పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో ఆయన ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆనందం మిగిలిపోయిన మట్టి కాటుగా పెట్టుకుంటే ఊరినే ఆనందం అది మట్టి కొనాలతోనే ఆ వేసిన మట్టి గొట్లు పొయ్యిగా మిగిలిపోయిన మట్టి కాటుగా పెట్టుకుంటే ఊరినే వచ్చు. ఆ ఇటు కొనాలకి కూడా కొంచెం చేతులు వస్తుందని మిషన్లు వాడద్దని, యంత్రాలు వాడద్దని ప్రజలు. పల్నాడు జిల్లా మాచర్లలో ఇంధన సరఫరాపై తహసీల్దార్ కిరణ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. పట్టణంలో ఇంధన కొరత ఉందన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఈ రోజు పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన నిల్వలపై ఆరా తీశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగినంత స్టాక్ అందుబాటులో ఉందంటూ కూడా స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెటింగ్ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేక రిజర్వ్ స్టాక్ సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రొసీడింగ్స్ ఇచ్చాం, కలెక్టర్ గారు ఇచ్చారు. మీరు ఏదన్నా సిఐ గారితో ప్రొసీడింగ్ పెట్రోల్ ఉంది ఇప్పుడు సార్. అంటే మినిమం స్టాక్ పెట్టమని పెట్టాను సార్. హైదరాబాద్ అంబర్పేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెనాల్ట్ కార్ల సర్వీసింగ్ సెంటర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. వేసవి తాపం దృష్ట్యా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చంటూ అధికారులు నిర్ధారించారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. उधर से लियो पीछे से और दिख रहा है यहाँ खाली यहाँ दिख रहा पीछे पूरे విశాఖపట్నం ఐటీ హబ్ గా మారబోతుంది. రేపు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టుతో ఉత్తరాంధ్రలో ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కనుందని, వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న టీడీపీ నేత పట్టాభితో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. గూగుల్ డేటా సెంటర్కి అయితే ముహూర్తం ఖరారైంది. రేపు ఈ గూగుల్ డేటా సెంటర్కి అయితే మాత్రం శంకుస్థాపన పడబోతుంది. దీనికైతే మాత్రం అతిరథ మహారాజులు అందరూ తరలి వస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదకి అయితే మాత్రం ఇది ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రతాప్ గారు ఉన్నారు, ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. రేపైతే గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం, అదే ముహూర్తం ఖరారైంది, రేపు ముహూర్తం అవుతుంది. అది ఎన్ని రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందంటారు? అంటే స్టేజ్ వైజ్ కంప్లీషన్ అండి. అది యాక్చువల్గా ఒక 2 yearsలో కొంత స్టేజ్, 3rd yearలో కొంత స్టేజ్, అట్లా మొత్తం మీద యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇట్ విల్ బి డన్. అది డిపెండింగ్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. అంటే ఈ పర్మిషన్స్ ఇవన్నీ కూడా సింగిల్ విండో స్కీమ్ కింద అన్ని జరుగుతాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అవన్నీ చేస్తారు. బట్ వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా దే విల్ స్టార్ట్ వర్క్ అండ్ ఆల్. అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇట్ విల్ బి కంప్లీటెడ్. ఈ కార్యక్రమానికి ఎవరెవరు పాల్గొంటున్నారు? ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడుతో పాటు ఎవరు వస్తున్నారు? ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అట్లా లోకేష్ బాబు గారు వస్తున్నారు, మరి ఉపరాష్ట్రపతి గారు వస్తున్నారు,
సెంట్రల్ మినిస్టర్ ఎవరన్నా రావచ్చు, సెంట్రల్ మినిస్టర్స్ కూడా వస్తారు నాకు తెలిసి. తర్వాత గూగుల్ వాళ్ళ ఎవరైతే మెయిన్ హెడ్స్ ఉంటారో వాళ్ళు వస్తున్నారు. ఎందుకల్లా పూర్తి అవుతుందని కొంతమంది చెప్తున్నారు. ఈలోగా పూర్తయిన తర్వాత దానికి అనుసంధానంగా ఏమైనా కంపెనీలు వచ్చే అవకాశం ఉన్నాయంటారా? సో దాని మెయిన్ బేస్ అండి, ఒక డాటా బేస్ డెఫినెట్గా ఇక్కడ వస్తే అనేక కంపెనీలు వస్తాయండి. దాంట్లో ఏమొస్తాయి ఏంటి వస్తాయి అని పర్టికులర్ కాదు, కానీ దీనికి సపోర్టింగ్గా చాలా కంపెనీస్ ఇక్కడికి వస్తాయి. మెయిన్ గూగుల్ డాటా సెంటర్ని మనం ఇన్వైట్ చేయడంలో గల కారణాలు కూడా లోకేష్ బాబు గారు కానీ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు కానీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే దానికి అనుసంధానంగా చాలా కంపెనీస్ ఇక్కడ వైజాగ్ వస్తాయి. చాలా మందికి ఉపాధి కలుగుతుంది, చాలా పోస్ట్ క్రియేట్ అవుతాయి, ఐటీ పోస్ట్ కానీ ఇంకోటి కానీ. ఆ ఉద్దేశంలోనే గూగుల్ డాటా సెంటర్ కోసం గట్టి ప్రయత్నం చేసి మన ప్రధానమంత్రి సహకారంతో ఇక్కడ విశాఖపట్నంలో గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటు చేసుకోబోతున్నాం. యాక్చువల్లీ దీనికి ప్రపంచంలో చాలా దేశాలు పోటీ పడి, అట్లాంటి దే ప్రిఫర్డ్ ఇండియా, ఎస్పెషల్లీ వైజాగ్. దీనివల్ల ఉత్తరాంధ్రకి ఎటువంటి అభివృద్ధి జరగబోతుంది? ఉపాధి అవకాశాలు ఎలా ఉండబోతాయి? అంటే అభివృద్ధి అనేది మీరు చూస్తా ఉన్నారు. యాక్చువల్లీ ఉత్తరాంధ్రలో ఏమొస్తాయి? ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం. గత ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో ఏ వచ్చిన పాపాన పోలేదనే విషయం మీకు తెలుసు. ఇప్పుడు మొన్ననే ఆర్ఎస్ఎల్ఆర్ మిల్ అక్కడ నక్కపల్లిలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మీకు తెలుసు అది అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, ద బిగ్గెస్ట్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా. దానివల్ల అనేకమైన జాబ్స్ కానీ మీకు తెలుసు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు పూర్వం ఎంత కన్స్ట్రక్షన్ జరిగింది ఇక్కడ. ఇంతకుముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత విశాఖ రూపం ఎట్లా మారిపోయింది. అట్లాగే ఇప్పుడు ఆ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ దగ్గర వచ్చినట్టయితే కాదు, అంటే శంకుస్థాపన చేసుకున్నాం, అది కూడా రాబోతుంది 2-3 ఏళ్ళలో. అది దశల వారీగా పూర్తవుతుంది. ఫస్ట్ స్టేజ్ ఐ థింక్ 28కి అప్పుడు కంప్లీట్ అవుతుంది. అది కూడా అనేకమైన దాదాపు జాబులు దాదాపు 40-50 వేల మందికి ఉపాధి దొరుకుతుంది అక్కడ. దానికి అనుబంధ పరిశ్రమలు కూడా బోల్డ్ వస్తాయి. దాంట్లో ఇండైరెక్ట్గా చాలా మందికి ఉపాధి కలుగుతుంది దానివల్ల. తర్వాత మొన్న గ్రీన్ ఎనర్జీ 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం 23వ తారీఖు గ్రీన్ ఎనర్జీ దిస్తింగ్ అని రాంబిల్లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయబడింది. దానివల్ల కూడా అనేకమంత ఉపాధి కానీ లేకపోతే ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ జరుగుతాయి. తర్వాత ఈ రేపు జరగబోయే గూగుల్ డాటా సెంటర్, ఇది ప్రపంచం అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. గూగుల్ డాటా సెంటర్ గురించి మీ అందరికీ తెలుసు, ఉన్న నిజం. ఎందుకంటే గూగుల్ అనేది ఒక ప్రత్యేకమైన కంపెనీ. గూగుల్ డాటా సెంటర్ అనేది చాలా అత్యద్భుతమైన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కోసం నిర్విరామంగా కృషి చేసి వాళ్ళని ఆహ్వానించి మరి కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన ఏదైతే ఇప్పుడు ఐటీ హబ్గా ఉన్నదో ఆ విశాఖని తలమానికంగా ఈ గూగుల్ డాటా సెంటర్ రాబోతుంది. అనుబంధంగా అనేక కంపెనీస్ వస్తాయి తొందరలో. దీనివల్ల వేల ఉద్యోగాలు ఇక్కడ దొరుకుతాయని చెప్పేసి, లక్షల ఉద్యోగాలు ఇక్కడ రాకపోతున్నాయి. విశాఖపట్నం ఉత్తరాంధ్ర రూపురేఖలే మారబోతున్నాయని చెప్పేసి ప్రజలందరూ ఆసక్తిగా చూస్తున్నారు. జరగబోతుంది. తర్వాత రేపో మాపో ఐ థింక్ మేబీ ఇన్ జూలై ఆర్ ఆగస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా స్పీడ్గా, అంటే ఎప్పుడు కూడా డెఫినెట్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రావటాలు రాకపోకలు ఇవన్నీ జరిగిన నాడే పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక కొత్త మార్పుని చూడబోతా ఉన్నాం. విశాఖపట్నం కానీ దాని పరిసర ప్రాంతాలు కానీ ఉత్తరాంధ్ర కానీ కొత్త రూపు ధరించబోతోంది. దాన్ని అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతా ఉన్నాయి. వచ్చే 2-3 ఏళ్లలో ఈ రూపురేఖలు మారిపోతాయి. సరికొత్త విశాఖని, సరికొత్త ఉత్తరాంధ్రాన్ని చూస్తాం. అభివృద్ధి పదంలో ఇంతవరకు వెనకబడే ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర అనేక ఉపాధి అవకాశాలతో కొత్త పుంతలు తొక్కుతుంది. దీని భవిష్యత్తే మారిపోతుందని చెప్పేసి మేము అంతం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇది ఏదైతే పట్టాభి గారు చెప్తున్నది మరికొన్ని రోజుల్లో, ఏదైతే ఆ రేపు ప్రారంభం అయిన తర్వాత అంచెలంచెలుగా ఇదే మాత్రం మరికొన్ని రోజుల్లో అది డెవలప్ అవుతుంది. దాదాపు 2-3 ఏళ్ళలో పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత
డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత మాత్రం ఆ చుట్టుపక్కల చాలా అనుబంధ కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఏదైతే ఉపాధి అంతో పాటు అనుసంధానంగా వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది. దానికి సంబంధించి దాని పక్కనే ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ అవుతుంది. దీనివల్ల ఓవరాల్గా చూసుకుంటే 3 ఏళ్లలో మాత్రం ఉత్తరాంధ్ర రూపురేఖలు అయితే మారిపోతున్నా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ టీవీ. కెమెరా పర్సన్ రాజాతో అవతార యాదవ్, ఏఎన్ఎన్ టీవీ, విశాఖపట్నం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏఎన్ఎన్.